చేయమనట్లేదు, నాకు హెల్ప్ చేయండి. నీకు అంత ప్లాన్గా చీఫ్ మెంబర్ అరే ఈ ప్లాన్గా తీసుకున్న బాధ్యత అర్థమైంది. నేను దొంగతనం చేయలేదు, నాకు ఎలా చేయొచ్చో లేదా ఏదైనా చేయొచ్చో వెయిట్ చేసి చూద్దాం. నేను చేస్తావు కదా. ఎందుకు దొంగతనం చేయను? ఇప్పుడు మనం వెళ్తాం పట్టుకోవడానికి, వాళ్ళు ఆగుతారు. అట్లే కింద పడితే ఎవడరా? కింద పడిన తర్వాత తీసుకొని వేరే ఏదైనా రామ్ జ్యూస్ బాటిల్ సంథింగ్ అయితే అలా ఛాన్స్ ఉన్నప్పుడు దొంగే. నేను దానికి మన ఇద్దరు కలిసి ఉంటే తెలిసింది. ఎవ్వరు ఇక్కడ పుష్పాలు కాదు, ట్రైన్లో బుద్ధి లేదా అందరికి తెలియదు. వాళ్ళకి అంత సెన్స్ దొంగైనా దొరైనా బాధ్యత బతికేరా ఇక్కడ ఇది అంతే చదవగలిగిన. అదే నువ్వు ఆట ఆడరా, నీకు ఎలా అనిపిస్తుందో ఒక్కడిని ఆన్లైన్ రా న్యూస్ బట్లో నేను తాగుతాను, తాగేసేయాలి. నన్ను ఎందుకు వెయిట్ చేసుకోము? నాకు రావాలి కొంచెం హెల్త్ ని ఒక్కడిని పోయి ఏం చేస్తా? ఇప్పుడు అందరికి ఇష్టంలో ఉన్నారు పో. వస్తాను రావట్లేదు, నాకు నచ్చదు అన్న. నాకు అలా గేమ్ ఆడని కాదు. మరి ఎందుకన్నావు నిన్న దొంగతనం మనకు ఆప్షన్ ఆడటం రాని ఎందుకన్నావు? దొంగతనం వచ్చి నువ్వు తీసినప్పుడు దాని తర్వాత చూద్దాం, నీకు సేఫ్, నీకు ఓకేనా అంటే నాకు మనలేదు కదా. నేను ప్లాన్ చేస్తాను, ఇంకా అదే ప్లాన్ చేస్తాను. మిల్క్ తెలిసేదా? మిల్క్ ఒకటే మిల్క్ ఒకటే వాళ్ళు వెజిటబుల్స్ మొత్తం ఫ్రిడ్జ్ లో ఉంది. సో ఆ రిస్క్ ఫ్రిడ్జ్ నుంచి కూడా తీసుకో. స్టార్ట్ చేసి మూడు ప్యాకెట్లు చికెన్ తెచ్చుకొని ఒక ప్యాకెట్ మటన్ తెచ్చుకొని మళ్ళీ చికెన్ దొబ్బేసి అంటే ఎంత మాట ఎంత మాట. చికెన్ దొంగలించిన వాళ్ళకి వాళ్ళు అరగదు అరగదు డైజెస్ట్. చికెన్ ముక్కలు దొంగలించినంత చిన్న మనసు పెట్టుకున్న ఈ లగ్జరీ టీమ్ తోటి వాళ్ళే అక్కడ ఉన్న మనిషి ఆది మానవుడే. పెద్ద ప్లాన్ అంటే మనం దండయాత్ర చేసి గెలుచుకుంటాం చేసి గెలుచుకున్నాం. నో యూ కాంట్ టచ్ ఇట్. దిస్ ఇస్ మై చికెన్, అన్న యువర్ చికెన్. రైట్ రైస్ అయినా ఇంపార్టెంట్, ఎదిగిపోతుంది రైస్. రైస్ మీరు చేస్తారు, అక్కడ చేస్తారు. అక్కడ చాలు చేసేది. రేపు రేపు లోపు చూడండి మీరు ఏం చేస్తానో అయిపోతున్నారు. మీరు ఏడుస్తారు అంతే. నువ్వు ఏడకపోతే చాలు. మనిషి మారదు నీకే అది నీకే అది అది అందించమండి, లేకపోతే అది కూడా పోతుంది. చికెన్ దొంగలించిన వాళ్ళకి అరగదు. వేయచ్చు లాస్ట్ లో అన్ని అయిపోయిన తర్వాత మనం వేసుకొని తింటున్నప్పుడు వేసుకోవచ్చా? అది కరెక్ట్గా అయిపోయిన తర్వాత నేను ఏదో ఒక విషయం ఉండేస్తాను, ఇప్పుడే ఉండేస్తాను. తెలీదు, నేను ఎప్పుడు వేయలేదు, నాకు తెలియదు. నేను వెంటనే ట్రై కూడా అయిపోతాయి. ఇగో చూడు, మీ ప్యాకెట్ అయితే లేదు, నీకు చూపిస్తా చూడు. ఇగో నా ప్యాకెట్ ఉన్నది, ఈ ప్యాకెట్ ఏం నా ప్యాకెట్. ఇగో ఇంత చిన్న ఉన్నది, ఏ ప్యాకెట్ ఉండొచ్చు, నేను చూపియా. ఇగో ఈ కవర్ అయితే చూడు, సేమ్ ఉన్నది, నీకు చూపిస్తాను చూడు. అందులో నువ్వు ఏమైనా అనుకోవచ్చు. ఇగో కవర్ చూడు, డిస్పోజల్ కవర్. ఇంకా నా మసాలానో గీసానో ఉన్నది చిన్నది. మన రైస్ అక్కడే ఉందా?
సీత ఇటు రావా సీత ఈ చికెన్ లో వెళ్తేవా కర్రీ కదా ఇది గ్రేవీ కూడా వస్తుందా గ్రేవీ వాటర్ పెట్టాలి కదా. ఫస్ట్ ఇదంతా అంటించి పెట్టాలా మన మసాలా ఫ్రై అవ్వకపోతే చికెన్ తో పాటు చికెన్ లో టేస్ట్ రాదు. వాటర్ బయటికి వెళ్ళిపోతుందా చికెన్ కంటారు కదా మసాలా వాటర్లో వేస్తే పసుపు థ్యాంక్ యూ. ఇద్దరు పైన డౌట్ రాలే వీళ్ళు పర్లే పర్లే. Go easy. Chicken is go easy. See, feeling you కొంచెం shouting ఉంటుంది. అయ్యో లేలే అక్కడ సీత ప్రేమతోనే పిలుస్తుంది అట్లా ఆమెకి అలా అనిపిస్తే మాట్లాడతలే. అది ఏంటో ఇది పైప్ నుంచి కింద నుంచి వస్తూనే ఉంటుంది. మిరపకాయలు కావాలా ఆహా ఉన్నాయి. అదే ఈ మంచిగా వేరే వాళ్ళ సొమ్ము దోచుకొని పెట్టాలి పెంచుకుంటే వీళ్ళు వచ్చారు. నిన్న అంత ఏడిస్తే ఎమోషన్ ఉన్న పీపుల్ ఇలా చెయ్యరు అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చికెన్ అవసరం లేదు నువ్వు ఇలా డైలాగులు చెప్పి ఏమీ చేయలేవు నాకు. అట్టి డైలాగ్ అంటే ప్లీజ్ అదే డైలాగ్ విని విని నాకు బోర్ కొట్టి చికెన్ ఈ చికెన్ ఉంటుంది సీరియస్ గా మరి 3 cups వేస్తున్నాను రా. ఇంకా 4 వేసుకో. చేసి భూమి ఎవరు తీసుకున్నారో వాళ్ళకి ఆ